ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. టాలీవుడ్లో విషాదం అండి. రవితేజ తండ్రి కన్నుమూత అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. టాలీవుడ్లో పరిచయం పెద్దగా అక్కర్లేనటువంటి హీరో మాస్ మహారాజా రవితేజ తండ్రి తాజాగా మరణించినట్లు ఇండస్ట్రీ సన్నిహిత వర్గాలు అయితే తెలియజేశాయి. మాస్ మహారాజాగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవితేజ తండ్రి పేరు భూపతి రాజగోపాల రాజు. ఆయన అయితే వృద్ధాప్యంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యల కారణంగా భూపతి రాజగోపాల్ రాజు మరణించినట్లు రవితేజ సన్నిహితులు అయితే తెలియజేశారు. ఇక ఆయన రవితేజ నివాసంలో నిన్నే రాత్రి కన్నుమూశారని తెలిపారు. ఇక రవితేజ తండ్రి భూపతి రాజగోపాల్ రాజు ఏపీలోని జగ్గంపేట చెందినటువంటి వారు. ఆయన ఫార్మసిస్ట్గా పనిచేశారు. ఇక భూపతి రాజగోపాల్ రాజుకి ముగ్గురు కొడుకులు, అందులో పెద్దవాడే రవితేజ. తర్వాత ఇద్దరు కుమారులు రఘు, భరతులు కూడా ఇండస్ట్రీలో అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు అయితే ఉన్నారు. ముగ్గురు కొడుకుల్లో రవితేజ రెండో తమ్ముడు. అయినటువంటి భరత్ 2017లోనే జరిగిన కార్ యాక్సిడెంట్లో మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక కళ్ళ ముందే కొడుకును మరణించడంతో అప్పటి నుండి చాలా రోజులు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు డిప్రెషన్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇలా ఇండస్ట్రీలో ఒక విషాదం మరో విషాదం వార్త వినాల్సి అయితే వచ్చింది. ఇప్పటికే కోట శ్రీనివాసరావు మరణం మరొక ముందుకే లెజెండరీ నటి బి సరోజీదేవి కూడా మరణించారు. సరోజీదేవి మరణ వార్త మరొక ముందే మళ్ళీ రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రస్తుతం రవితేజ తండ్రి మరణించారనేటువంటి వార్త వినడంతో ఇండస్ట్రీలో ఇక రవితేజ కుటుంబాన్ని సంపన్నుల కుటుంబమే అయినప్పటికీ రవితేజ సినిమాల మీద పిచ్చి ఉండేదట. ఇలా రవితేజ తండ్రి పాకెట్ మనీ ఇచ్చిన డబ్బులను సినిమా చూడడం కోసం ఖర్చు చేసేవారట. ఆయన తండ్రికి శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు, చిరంజీవి తదితరులు అయితే ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.